హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే చూపిస్తానండి. అది సొరకాయతోటనమాట. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నే మన ఛానల్‌లో ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఇంట్లో ఈజీగా ఎలా హలీం ప్రిపేర్ చేసుకోవాలన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో గాని ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా చూడండి. ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటే ఇంట్లో ఉన్న వాటిలతోటే చేసేసుకోవచ్చనమాట. సో, ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నేను దోస అయితే వేస్తున్నాను. పిల్లల కోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టానండి. ఈళ్ళైతే బాదం తింటున్నారు. ఇంకా పిస్తా ఏమీ తినట్లేదు. జీడిపప్పు కూడా తింటారు గానీ మిగతాయి ఏమీ తినట్లేదు. సో, ఈ విధంగా పాలేసి జ్యూస్ చేద్దాము. ఇలా తాగితే మాత్రం డైలీ ఇద్దామని చెప్పేసి నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా మిక్సీ చేసుకున్నానండి. ఆ తర్వాత అందులోనే పాలు మిక్స్ చేశాను. కాచిన పాలేననమాట. సో, ఇంకా అదంతా వడగట్టేస్తున్నాను. వీళ్ళకి ఆ పప్పులు గానీ ఏమన్నా తగిలినా సరే అస్సలు తాగరు. అందు గురించని ఇలా మొత్తం అంతా స్ట్రైన్ చేసేసాను. ఇప్పుడు అందులోనే హనీ మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. వాళ్ళు తాగుతారో లేదో గానీ నేను మార్నింగ్ ఇది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా హడావుడిగా చేస్తున్నాననమాట. పక్క నుంచి దోస వేస్తాని. సో, ఇంకా మిక్స్ చేశాను కదా! ఇంకా వాళ్ళిద్దరికైతే ఇచ్చాను. ఫస్ట్ అయితే మా అబ్బాయికి ఇచ్చానండి. అస్సలంటే అస్సలు తాగలేదనమాట. తర్వాత మా అమ్మాయికి కూడా ఇచ్చాను. తాగమ్మా హెల్తీ అమ్మా అని చెప్పినా సరే అస్సల ఇద్దరు అసలు తాగలేదండి. ఇద్దరు అంతేనండి. ఏదైనా హెల్తీ ఫుడ్ గానీ, హెల్తీ జ్యూస్ కానీ ఏదైనా చేశాననుకోండి అస్సలు తాగరనమాట. సో, తర్వాత ఎలా ఉందని చెప్పేసి నేను తాగి చూసాను. అది బానే ఉందండి. టేస్టీగానే ఉంది. మరి ఆళ్ళిద్దరికి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. ఇంక తర్వాతయితే వాళ్ళు స్కూలుకి వెళ్ళిపోయారు. వాళ్ళు స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంట్లో చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేశాను. ఎక్కువ పల్లీ చట్నీయే చేస్తున్నాను. ఎందుకంటే మా అమ్మ అదే ఇష్టంగా తింటుందనమాట. సో, మా అబ్బాయికి అది ఇది ఏమి లేదండి. పెడితే చాలనమాట. ఏదైనా సరే ఇష్టంగానే తింటాడు. మా అమ్మాయితోటే పెద్ద తలకాయ నొప్పి అయిపోద్ది నాకు. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక నేనైతే లంచ్‌కి అది ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నేను సొరకాయ కోఫ్తా కర్రీ అయితే చేస్తున్నానండి. మనం ఎప్పుడు పప్పులో వేసుకొని వండుకుంటాం. లేదంటే పులుసు కింద పెట్టుకుంటాం కదా! ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా బావుంటదనమాట. పునుగులు ఉంటాయి కదండీ! పెసర పునుగులు. సో, అదే టేస్ట్‌లో అయితే అనిపిస్తది. అలాగే కనిపిస్తది కూడా చూడడానికి. ముందుగా అయితే ఇక్కడ సొరకాయ తీసుకున్నానండి. మీరు తీసుకున్నప్పుడు లేతగున్న సొరకాయ అయితే తీసుకోండి. నేను తెచ్చి అప్పుడు 2, 3 రోజులు అయిపోతుందనమాట. అందుకే కొంచెం ముదిరిపోయింది. అందులో ఉన్న గింజలు, లోపలున్న గుజ్జు ఇదంతా తీసేస్తున్నాననమాట. ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ బావుంటది. మనకి ఆ గింజలు గట్టా తగిలితే అంత బాగోదనమాట. సో, ఈ విధంగా తీసుకున్న దాన్ని నేను ఈ విధంగా క్యారెట్ కూర దాంతో ఇలాగ అయితే మొత్తం కూరేసుకుంటున్నాను. సగం ముక్క పక్కన పెట్టాను కదండీ! తర్వాత అది కూడా కూరేసాననమాట. మొత్తం కాయంతా కూరేసాను. ఇప్పుడు క్లాత్ తీసుకొని ఆ క్లాత్‌లో ముందుగా తురుముకున్న సొరకాయని వేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి. మనకేంటంటే సొరకాయలో చాలా వాటర్ ఉంటది కదండీ! సో, ఆ వాటర్ అంతా ఉండకూడదనమాట. వాటర్ ఉంటే ఏంటంటే మనకి ఉండలు చుట్టుకోవడానికైతే అవ్వదనమాట. లూజ్ అయిపోతది. అందుకే మనం వాటర్ అంతా ఈ విధంగా పిండేసుకోవాలి. ఇది పిండేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా పొడి పొడిలాడుతా ఉంటదనమాట. దీన్నంతా ఒక ప్లేట్‌లోకైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏంటంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు కరివేపాకు వేశాను. ఇందులో నేను పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది మనకి ఉండలు చుట్టడానికి రావాలి కదండీ! దానికోసం అని చెప్పేసి నేను శనగపిండి అయితే వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాననమాట. మనకి బైండింగ్ కింద బాగా ఉపయోగపడుతది. మనకి బాల్స్ చుడతాం గదా! సో, ఆ బాల్ చుట్టినప్పుడు మనకి విడిపోకుండా ఉంటదనమాట శనగపిండి అయితేని. ఇది కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజ్ చేసుకోండి. నేనైతే చిన్నయి చేసుకుంటున్నాను. సో, మొత్తం అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలనమాట. సో, ఇదేంటంటే మనకి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలితే డైరెక్ట్ కూడా తినొచ్చండి. డైరెక్ట్ కూడా చాలా బావుందనమాట ఇది. ఈవినింగ్ టైమ్ స్నాక్ కింద కూడా చేసుకోవచ్చండి. టమాటో కెచప్ వేసుకొని తిన్నామంటే చాలా బావుంటదనమాట. సో, చూసారు కదా! ఇంక ఈ విధంగా అన్ని బాల్స్ కింద అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసాను.
సో, ఆయిల్ అయితే ఇంకా వేడెక్కిపోయింది. ఇప్పుడైతే ఒక్కొక్క బాల్ ఇందులో అయితే వేసేసుకుంటున్నాననమాట. ఇదంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి లోపల దాకా కుక్ అవ్వాలి కాబట్టి, ఇవి ఫ్రై అయ్యడానికి కొంచెం టైం పడతది. సో, ఇంక ఈ లోపల నేనేం చేస్తున్నానంటే, మనకి గ్రేవీ కోసం అని చెప్పేసి నేను టమాటో పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో, మిక్సీ జార్‌లో టమాటో అయితే తీసుకున్నాను. ఒక పెద్ద టమాటో తీసుకున్నాననమాట. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, ఇందులో అయితే మిక్సీ చేసుకుంటున్నాను. ఓ పక్క నుంచి ఇంకా బాల్స్ తిప్పుతా, ఇంక నా పనైతే చేసుకుంటున్నాననమాట. మనకి ఆనియన్స్ అయితే చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. టమాటో ఒక్కటే మనకి ఇలా ప్యూరీ కింద అయితే చేసుకున్నాను. సో, టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ అనమాట. ఇవన్నీ రెడీ అయిపోయినాయి. అవి రెడీగా పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే ఈ బాల్స్ అయితే ఇంక ఫ్రై అయిపోయినాయండి. కలర్ వస్తే సరిపోతది. సో, వీటిలిని కూడా ఇంక పక్కకు తీసేస్తున్నాననమాట. ఆయిల్ ఏమీ లేకుండానే. సో, ఇంక అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే పిల్లలు తీసుకొచ్చే టైం అయితే అయిపోయింది. ఇంక ఈటిలన్నిటి మీద మూత పెట్టేసి ఇంక వాళ్ళని తీసుకురావడానికైతే నేను రెడీ అవుతున్నాననమాట. మళ్ళీ కర్రీ స్టార్ట్ చేశాననుకోండి అది రెడీ అవ్వడానికి టైం పడతది కదా అని చెప్పేసి ఇంక నేనే రెడీ అయిపోయి ఇంక వాళ్ళని తీసుకురావడానికైతే వెళ్తున్నాను. ఎగ్జామ్ ఎలా రాశారు? బాగా నాన్న కూర్చో. రాసాము. ఎందుకు ఊగుతున్నావు? ఎందుకు ఊగిస్తున్నా? నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలిద్దరిని తీసుకొచ్చేసానండి. ఇప్పుడైతే మళ్ళీ కర్రీకి అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయి అయితే మార్చేయాలండి. ఇది నాన్ స్టిక్ ఇది. మొత్తం తన కోటంతా పోయిందనమాట. చూడాలి త్వరలోనే కొత్తదైతే తీసుకోవాలి. ఇప్పుడైతే మనం కర్రీ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకున్నాం కదండీ! సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. సో, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. మనకి సేమ్ అన్ని కర్రీస్ ఒకేలా అనిపిస్తాయి. సేమ్ ఆనియన్స్, టమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదే ముందు ప్రాసెస్ ఉంటది కదా! కాకపోతే కొన్ని కొన్ని డిఫరెంట్ కూడా ఉంటాయండి. నాకు కొన్ని రెసిపీస్ చూసినప్పుడు నేను చేసిన రెసిపీస్ చూసినప్పుడు నాకు అలా అనిపిస్తా ఉంటదనమాట. ఇదే ఆనియన్స్, అదే జింజర్ గార్లిక్ పేస్ట్, అదే టమాటో పేస్ట్ మీకు ఎంతమందికి ఇలా అనిపిస్తది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకండి. సో, ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది కదా! అందులోనే టమాటో ప్యూరీ అయితే యాడ్ చేశాను. అది కొంచెం గ్రేవీలా రావడానికి టైం పడుతది కదా అని చెప్పేసి లోపల పిల్లల డ్రెస్సులు చేంజ్ చేశాను. సో, డ్రెస్ చేంజ్ చేసి వచ్చినప్పటికి ఇదంతా బాగా మగ్గిపోయిందనమాట. ఆయిల్ అంతా పైకొచ్చేసింది. సో, ఇందాక అందులో ఏసాం కదండీ మసాలాలు. సేమ్ మసాలాలు మళ్ళీ ఇందులోనే వేసుకోవాలనమాట. ఇదేంటంటే గ్రేవీకనమాట. అదేంటంటే ఓన్లీ ఆ కోస్తాకే సరిపడగానే వేసాము. ఇప్పుడు ఇందులో నేనేమేసానంటే కారం, ఉప్పు, పసుపు ఇంకా గరం మసాలా, ధనియాల పౌడర్ అనమాట. సో, అదేసి మూత పెట్టేసాను. మసాలాలన్నీ వేసి కాసేపు ఫ్రై చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ అయితే వేసాననమాట. ఈ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం ఈ బాల్స్ వేసుకోవాలి. మనం పెసర పునుగులు వండుకుంటాం కదండీ! అవి ఎలా ఉబ్బుతాయో ఇవి కూడా అలాగే ఉబ్బుతాయనమాట సేము. సో, ఈ విధంగా బాల్స్ అన్నీ వేసేసిన తర్వాత దాని పైనుంచి పచ్చిమిర్చి అయితే వేశాను. సో, చూడండి ఇందాకడ దానికి ఇప్పుడు దానికి ఎంత డబల్ అయినాయో ఇవైతేని. మనం ఇంకా పెద్దవి చేసుకున్నామనుకోండి అప్పుడు ఇంకా పెద్దవి ఉబ్బుతాయనమాట. నేను చిన్నవి చేశాను కాబట్టి ఒక మీడియం సైజ్ లాగా అయితే ఉబ్బినియి. సో, గ్రేవీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చిక్కగాని. సో, ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోండి. సో, నా దగ్గర లేదు కాబట్టి ఎయ్యట్లేదు. సో, ఇప్పుడైతే పిల్లలకి చాలా టైం అయిపోయిందండి. ఇంక అందుకోసం అని చెప్పేసి ఇంక వాళ్ళిద్దరికైతే పెడుతున్నాను. గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది లోన కూడా ఎంత స్మూత్‌గా ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట. సేమ్ అండి పెసర పునుగు ఎలా ఉంటదో అలాగే ఉన్నది. సో, ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.